చాలా మంది అధిక బరువు, ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు. ఒక వ్యక్తి ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి అతని ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఆహారపు అలవాట్ల కారణంగా అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే బరువు తగ్గడానికి చాలా మంది నానా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఆహారంలో మార్పులు చేసుకుంటే మరికొందరు జిమ్ముల చుట్టూ తిరుగుతున్నారు. అయితే చాలా మందిలో ఎక్కువ మార్పు కనిపించటం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గలేకపోతున్నారు. వాకింగ్ బరువు తగ్గడానికి బెస్ట్ ఆప్షన్ అయితే వాకింగ్, జాగింగ్ ఎలానో క్రాలింగ్ కూడా బరువు తగ్గడానికి మంచి వ్యాయామం. క్రాలింగ్ అంటే పాకటమండోయ్. క్రాలింగ్ వ్యాయామం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. క్రాలింగ్ అంటే ఏం లేదండి, చిన్న పిల్లలు నేలపై పాకుతుంటారు కదా, అలానే పాకుతూ చేసే వ్యాయామాన్ని క్రాలింగ్ అంటారు. క్రమం తప్పకుండా 1 గంట పాటు క్రాలింగ్ చేయటం ద్వారా రోజుకు 600 నుంచి 800 క్యాలరీలు బర్న్ చేయవచ్చు. ఇది మీ బరువును సమతుల్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా మీ కండరాలు బలంగా మారుతాయి. శరీరంపై పేరుకుపోయిన అదనపు కొవ్వు తగ్గుతుంది. క్రాలింగ్ వ్యాయామం మొత్తం శరీరానికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఒక పరిశోధన ప్రకారం క్రాల్ చేయటం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. వెన్నునొప్పి నుంచి ఉపశమనం కల్పిస్తుంది. వెన్నుముకను బలోపేతం చేయటంలో ఈ వ్యాయామం సహాయపడుతుంది. రోజువారీ వ్యాయామంలో క్రాలింగ్ భాగం చేసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోజు క్రాలింగ్ వ్యాయామం చేయటం వల్ల భుజాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో భుజాల బరువు మోసే సామర్థ్యం పెరుగుతుంది. రోజు క్రాలింగ్ వ్యాయామం చేయటం వల్ల ఎముకలు, కీళ్ల నొప్పులకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. రోజువారీ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు క్రాలింగ్ వ్యాయామం బెస్ట్ ఆప్షన్ అంటున్నారు ఎక్స్పర్ట్స్. ముందుగా ఇప్పుడు మోకాలను నేలపై 2 అంగుళాల ముందుకు కదిలించండి. చివరగా ఎదురుగా ఉన్న చేయి, కాలును 2 నుంచి 3 అంగుళాల ముందుకు కదిలించడం ద్వారా క్రాల్ చేయడం ప్రారంభించండి. ప్రతి క్రాలింగ్ లో కొన్ని సెకండ్ల పాటు ఆగి ఆపై మరొక చెయ్యి, కాలుతో ముందుకు సాగండి. మొదట్లో ఈ వ్యాయామం 15 నిమిషాలు చేయండి. మీకు అలసట అనిపిస్తే మధ్యలో 1 నుంచి 2 నిమిషాలు విశ్రాంతి తీసుకోవచ్చు. సాధన తర్వాత సమయాన్ని క్రమంగా పెంచుకోవచ్చు. దీన్ని గరిష్టంగా 1 గంట పాటు చేయటం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు దీన్ని ఉదయం లేదా సాయంత్రం చేయవచ్చు, కానీ ఆహారం తిన్న వెంటనే చేయకండి. ఎందుకంటే శరీరం లోపల జీర్ణక్రియ ప్రక్రియకు శక్తి కూడా అవసరం. అటువంటి పరిస్థితులు ఈ వ్యాయామాన్ని సరిగ్గా చేయలేరు. అయితే ఆర్థరైటిస్ సమస్య ఉంటే వైద్యుని సంప్రదించకుండా ఈ వ్యాయామం చేయవద్దని నిపుణులు అంటున్నారు. గర్భధారణ సమయంలో మహిళలు ఈ వ్యాయామం చేయకూడదు, కానీ ప్రసవించిన కొన్ని నెలల తర్వాత వైద్యుని సంప్రదించి సలహా తీసుకొని క్రాలింగ్ వ్యాయామం చేసుకోవచ్చు.